కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఎల్బీ నగర్ కూడలిలోని అంబేద్కర్ ముందు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనన్నారు. భారత రాజ్యాంగబద్దంగా ఎన్నికైన హోంమంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అగ్రకుల అహంకారంతో అమిత్ షా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని, మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాసిన రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకున్నారు, కానీ మరి దేశ ప్రజలందరూ అది అర్థం చేసుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇవాళ పదవులలో ఉండి మరి వాళ్ళు ఆ మాటలు మాట్లాడడం సిగ్గుసేటు. ఎంబడే అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అందుకనే ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు అది ఇరుగుడుగా మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.